చంద్రబాబు నాయుడు పరిపాలన 100% సక్సెస్. ఆయన పరిపాలనే మనకు కావాలి. గత పరిపాలన అంత దరిద్రంగా ఏ పరిపాలన చేయలేదు ఇంతవరకు. హామీలు ఇంకా అమలు చేయలేదు. చేస్తాడు, రెండో మూడో చేశాడు. ఒకటే విత్తనం వేసిన వెంటనే చెట్టు అయిపోదు. దానికి చెయ్యాల్సినాడు చెయ్యాలి, చేస్తే చెట్టు ఎదిగి. అలాగే ఆయన వచ్చి 4 నెలలు అయింది, 5వ నెలలు జరుగుతుంది. ఆయన చేసే వ్యక్తి ఆయన 100% సక్సెస్ చేస్తాడు. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది, చీకటి రాజ్యం వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంపై మీరేమంటారు? ఆయన కావాలని ఆయన మనసు స్థిమితం లేదు. ఆయన స్థిమితం లేనప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఈయన చేసిన దానికి ఈయన ఇదేంటి ఈ రోజు శాసనసభలో నిలబడి ఆడ నుండి మాట్లాడాలి. ఆయన మాట్లాడేది లేదు. ఆయన చేసింది ఆయన మహాన్ అవుపడుతున్నాయాడ. ఇంకా ఆయన ఏం చెప్తాడు? మైక్ ఎందుకండి, నువ్వు మాట్లాడేదని నువ్వు కూర్చుని నాకు మైక్ ఎందుకు ఇరండి? చక్కగా ఇస్తారు. చంద్రబాబు నాయుడు అన్నిటికీ కూడా కరెక్ట్ గా చెప్పాడు. ఎవరికి ఇవ్వాల్సినది వాళ్ళకి ఇవ్వాలి, అది మనకు కావాలి. అంతేగాని ఈయన మారి అంతమంది 23 మంది ఉంటే 23 మందిలో 21 మంది తీసేసాడు. ఒక చంద్రబాబు నాయుడు నిలబడి మాట్లాడాడు. ఆ దమ్ము నీకు లేదా? నాకు 151 ఇచ్చారంటావే, నాకు 40% వచ్చిందంటావే, ఇప్పుడు ఎందుకు కూర్చోలేకపోయావు? నీకు లేదు. నువ్వంత పిరికి వాడి ఇంకొకడు లేడు.